ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011236కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్.
గడ్డ పోరాటాల పురిటిగడ్డ. ఏ ధూళి రేణువును ముట్టుకున్నా వీరగాథలనే చెబుతుంది. అన్యాయాన్ని సహించవద్దని, అన్యాయాన్ని ఎదురించమనే చెబుతుంది. ఆ పోరాటాల గడ్డ నుంచి పుట్టిన కాళోజీ నారాయణరావు గారి జయంతి ఈరోజు. ఈ జయంతి రోజున ప్రజాకవి కాళోజీ బయోపిక్ తీస్తున్నానని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, గొప్ప గొప్ప సినిమా సంస్థలు చేయాల్సిన పనిని నాలాంటి సామాన్యుడు చేయడం అనేది ఒక సాహస కృత్యమే. అయినా మీ అందరి ఆశీస్సులతో ఈ సినిమాను నిర్మించగలిగాము. పదండి కాళోజీని చూద్దాం. ఇతను సామాన్యులలో అసామాన్యుడు. అతనే మహామనీషి. అతనే మన కాళోజీ. మన మధ్యే ఉంటూ ఒక సజీవ అద్భుత చరిత్రను, ఘన వారసత్వపు సంపదను తన జ్ఞాపకాలుగా వదిలి వెళ్లిన మహానుభావుడి జీవితాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నమస్తే కాళన్న. నమస్తే. ఇది నీ జీవితం. దీన్ని నయనానందకరంగా తెలుగు ప్రజల ముందు ఆవిష్కరించు. కాళన్న, నీ ప్రస్థానాన్ని ప్రారంభించు. ధన్యోస్మి. ఇది నా జీవిత కథ. దీంట్లో ఒక క్రమ పద్ధతి లేదు. తారీఖులు, దస్తావేజులు లేవు. మా కుటుంబం, స్నేహాలు, సమాజం, సాహిత్యం, రాజకీయాలు, వీటి ముచ్చట్లే ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు నేను కూడా ఈ భూమి మీద పడ్డా. అది సెప్టెంబర్ 9, 1914. అలా నా కథ మొదలైంది. నా బాల్యం వరంగల్ పట్టణానికి సమీపంలోని మడికొండ గ్రామంలో గడిచింది. హన్మకొండలో నేను, పివి నరసింహారావు, సదాశివరావు విద్యాభ్యాసం చేశాము. అప్పటి నుండి మా స్నేహం జీవితాంతం కొనసాగింది. నమస్తే గురువుగారు. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? నమస్కారం గురువుగారు. వారి నారాయణ, నువ్వు నన్ను గురువుగానే భావిస్తున్నావా? అదేంది గురువుగారు, మీరు గంత మాట అంటిరి? మరేందిరా, నీ వేషాలు సక్కంగా లేవు. ఏమైంది గురువుగారు? నా వల్లేమన్నా తప్పు జరిగిందా? నేను మీ మనసు బాధపడే పని ఏమన్నా చేసినా? ఏదో మాట వరుస కంటే అంత సెన్సిటివ్ అయితే ఎట్లారా? సార్, మీరు నాకు దైవంతో సమానం. మీ మాట నాకు శిరోధార్యం. మీ వంటి గొప్ప అభ్యుదయవాదికి శిష్యునైనందుకు నేను గర్వపడుతున్నా సార్. మీరే అట్లా అంటే నాకు దుఃఖం రావట్టింది. అరే ఏం లేదురా, నీకు చిన్న టెస్ట్ పెట్టినా, నువ్వు దాంట్లో నెగ్గినావు. సరే, అసలు విషయం ఇప్పుడు చెప్తాన్నా విను. నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలరా. చెప్పేమిస్తావు? సార్, నా దగ్గర ప్రాణాలు తప్ప మీకు గురుదక్షిణగా ఇచ్చే విలువైన కానుకలేం లేవు సార్. నువ్వేమైనా పిచ్చోడివారా? ప్రాణం తీసుకున్నంత కర్కోట కూడా అనుకుంటున్నావురా నీ గురువు గురించి? నారాయణ, నాకు గురు దక్షిణగా నా మేనకొడుల్ని పెళ్లి చేసుకోవాలరా నువ్వు. గురువుగారు, నేను మీ బాటల్నే నడుస్తాను కదా, ఉద్యమంలో ఉన్నా కదా. స్థిరమైన నౌకరి లేదు, నేనే దేశదిమ్మర్ లెక్క తిరుగుతానా. పెళ్లి చేసుకుని నా భార్యను ఎట్లా పోషించాలి? పెళ్లి చేసుకోరా, నీకే బాధ్యతలు తెలుస్తాయి. నేను ఆలోచించుకోవాలి గురువుగారు. ముందైతే పిల్లని చూడు. నా మేనకోడలని కాదు కానీ ఆ పిల్ల చాలా మంచి పిల్ల, చాలా నెమ్మది, నీకు తోడు నీడగా ఉంటది. రఘువీర్, పిల్లని చూసినావా? మన గురువుగారు చెప్తున్నారు కదా పాపం.
ఏందన్నా తాడు బొంగరం లేనోని నన్ను పెళ్లి చేసుకోమను ఏంది? నా భార్యను నేనేం పెట్టి పోషించాలనో నువ్వే చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నీకు నేను లేనారా? నువ్వు బతుకున్నంతకాలం నిన్ను, నీ భార్యను, నీ పిల్లల్ని నేను పోషిస్తారా? నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోరా? గురుగారు చెప్తాండ్రు కదా, నీ జీవితానికి ఒక స్థిరత్వం, ఒక సంపూర్ణత వస్తాయిరా. గురుజీ కా బాత్ మానో. సరే అని చెప్పు. పరాభవం వేపుకు తింటుంటే ప్రణయకలాపాలు చేయవచ్చావా శరత్తు? శ్రీశ్రీ మాటలు విని చల్లని శరచ్చంద్రికలతో దీనుల ఉప్పసదీర్పవచ్చావా జాబిలి? ఈ ఏడు వసంతం గిలిగింతలకు బెరళ్ళు చిట్లలేదు, మొట్లు చిగిర్చలేదు, గ్రీష్మంలో కానరాలేదు వసంతుని వయస్సు విజృంభణ. వర్షంలో ఉన్న కాస్త జవసత్తువలు నీరు కారిపోయాయి. ఇక నీతో ఏం చెప్పేది జాబిలి? రఘువీర్ వదిలేసిపోతే ఎట్లరా? అది కాదన్నా, నేనెక్కడుంటున్నో నాకే తెలియదు. నన్ను నువ్వే జాత్తన్నావు. ఇప్పుడు ఈమెను తీసుకుపోయి నేనేం పెట్టి పోషించాలి? అసలే నా మనసు చాలా బాధగా ఉంది. ఒకవైపేమో ఉద్యమం, ఒకవైపు ఆంగ్లేయుల పాలన, మరొక వైపు నైజాం దురాగతాలు. ఇవన్నీ నాలోని మనిషిని మనిషి లెక్క ఉండనిత్తలేవన్నా. దయచేసి నా మానాన్న నన్ను బతకనివ్వండి. ఇక ఇప్పటి నుంచి ఈమెను నువ్వే కాపాడు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. స్వేచ్ఛగా పక్షిలా ఎగరాలని ఉన్నా గురువుగారు, అన్నగారు చెప్పడంతో పెళ్లికి తలొగ్గాను. ఒక విధంగా నా భార్యకు అన్యాయమే చేశాను. దేశదిమ్మరిలా తిరిగి ఆమెను పట్టించుకోలేదు. నాకు ఆవేశం ఎక్కువ. అన్యాయాన్ని సహించలేను. నిజాంకు వ్యతిరేకంగా అందుకే పోరాటం. ఇదెక్కడి పాలన, ఇదెక్కడి అణచివేత? ప్రపంచ చరిత్రను సువర్ణాక్షరాలతో తిరిగి రాద్దాం. నా మాటేంద్రా? అరే ఏందిరా ఈ పోలీసులు అంతేంది? అన్నా నువ్వేం భయపడకు. ఈ పోలీసుల జులుం కూడా త్వరలోనే నశిస్తదన్నా. దొడ్డి కొమురయ్య పోరును వృధాగా పోనీయనన్నా. రే సలీం, పూరా జలా దే రే. మళ్ళీ ఎవడొచ్చి మీటింగ్ పెట్టద్ది ఇక్కడ. టీకే సాబ్, పూరా జలా దేంగే.
అరే వీడు బాగా నకరాలు చెప్తాను రా, వీడిని తుపాకి తోడు కాల్చి పాడేస్తా. अरे ओ छोड़ना यारो छोड़. अरे वो मैं कालोजी नारायण राव हूँ, दम है तो मारो रे. ఎందుకండి కాళోజీ నారాయణరావు గారు తిక్కనా కొడుకులు కాల్చి పారేస్తారు. ఏ వదలన్నా, నేను కూడా చూస్తే ఎట్లా కాల్తారో. క్యా హువా రే? ఆ మారితే బోలేనా, నేను ఇక్కడనే నిలబడి ఉన్నా. ఉడాదేతే బోలేనా, उड़ाओ रे. तेरे में कितना दम है मैं भी देखता हूँ. अरे उन सालों को छोड़ के अंदर आ रहे. आओ अंदर आओ. नी संगत जत्ता. डरपोक साले, बड़े मारने आया. तुम्हारा जमाना खत्म हो गया. जय हिंद. अन्ना वानी కాల్చే ధైర్యం లేదన్నా, ఉంటే ఎప్పుడో కాల్చేటోడు. ఏదో మన మీద డాగేద్దామని వచ్చిండు. చూసినావు కదా పిరికి పందలు ఎట్లా వారిపోయిర్రో. నారాయణరావు గారు మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చయ్యా. అప్పట్లో ప్రకాశం గారు బ్రిటిష్ వారిని ఎదిరించి సైమన్ గో బ్యాక్ అంటూ తుపాకీకి గుండెను చూపించినట్టే నువ్వు కూడా రజాకారాన్ని ఎదిరించి చరిత్రలో నిలిచిపోతారు నారాయణరావు గారు. జై హింద్. జై హింద్, జై హింద్. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు. నా జీవితం అద్భుతమైనది, కానీ అందరి జీవితాల్లా సాధారణ జీవితం కాదు. నేను ఒక అన్వేషణలో దేశమంతా తిరిగాను, కానీ నేను కోరుకున్న గమ్యాన్ని, స్వాప్నిక లోకాన్ని, సమాజాన్ని చూడలేకపోయాను. అదే తరుణంలో గమ్యం కన్నా గమనం కూడా గొప్పదని తెలుసుకున్నాను. ఎందరెందరో అమృత హృదయమున్న కవులను, వ్యక్తులను, పోరాట వీరులను కలుసుకున్నాను. రండి, నా జీవితంలోని కొన్ని అద్భుత ఘట్టాలను పరిచయం చేస్తాను. ఈసారి 6. ఏమైనా నవీన్ వచ్చి మధ్యలో నిలబడమైంది? సార్ మిత్రమండలి సమావేశం గురించి సార్. అరే ఈ విషయం చెప్తాందుకు డొక్కు సైకిల్ వేసుకొని ఇక్కడ దాకా రావాలనా? సార్ అది మీకు చెప్పాలని వచ్చిన సార్. అరే ఉత్తరం రాసేస్తే అయిపోద్ది కదనా. ఏంద్రవారి వాడిని గట్ట దబాయిస్తున్నావు? వాడు మళ్ళీ మిత్రమండలికి రావన్నా లేదా? ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడాలి కదా. అది కాదు బాపు, గీ ముక్క చెప్తేందుకు ఈ డొక్కు సైకిల్ వేసుకుని ఎండలబడి రావడం అవసరమా అని నా ఉద్దేశం. ఎవరా నవీన్, బాధపడ్డావా? అదేం లేదు సార్. క్రికెట్ ఆడతావా, బౌలింగ్ చేస్తావా? లేదు, అందరికి చెప్పాల్సి ఉంది. సరే సరే పో. సరే సార్. ఏంటండి శ్రీశ్రీ గారు, ఎందుకు మీరంతా చిరాగ్గా ఉన్నారు? ఏం లేదు బాపు, మహాప్రస్థానంలోని కవిత ఒకటి చెప్తాడట, ఇంటవా అని అంటుండు. అయ్యో అదేం మాట, ఎందుకు సంశయిస్తున్నారు? రామేశ్వరరావు గారు, నేను నా కవితను వినిపిస్తాను, కానీ నాదో చిన్న కోరిక, మీరు మన్నించాలి. ఏమిటో చెప్పండి, మీరు మా అతిథులు, ఏం చేయాలో చెప్పండి, తప్పక తీరుస్తాను. రామేశ్వరరావు గారు, మీరు ఉర్దూ షాయరీలో ఘనాపాటి అని విన్నాను. మీ ఉర్దూ కవిత్వం మీ నోట వినాలని నాకెప్పటి నుంచో కోరిక, దయచేసి వినిపించండి. అదెంత భాగ్యం, మీరు వింటాననడమే నా భాగ్యం. వినండి రఘువీర్. जो घूमते चमन में से सोते हुए उन्हें आकर शबनम जगा कर गई. రామేశ్వరరావు గారు, ఉర్దూ భాషలో ఉన్న సౌందర్యం మీ పాట వల్ల వచ్చిందా, లేక ఆ భాష సౌందర్యమే అంతనా? చూడు, మా బాపు నాకంటే నీకంటే చాలా గొప్ప కవి, కాకపోతే ఎక్కువ రాయలేదు అంతే. అదేంటి మీరు అన్నగారిని బాపు అని పిలుస్తున్నారు? ఆయన నన్ను రఘువీర్ అంటాడు, నేను ఆయన్ను బాపు అంట, అది అంతేగాని. శ్రీశ్రీ, ఇప్పుడు నీ వంతు. మహాప్రస్థానం అన్నావు కదా, ఇక మొదలుపెట్టు. సరే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను,
నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. అందుకేనయ్యా నీ కవిత్వంతో ఈ శతాబ్దపు మహాకవి అయినావు. నేను నా కవితను చదివానుగా, ఇప్పుడు నీ వంతు. అవును రఘువీర్, నీ గొంతుక వెనుక చాలా రోజులైందయ్యా. నీ కవిత వినిపించు. అట్లనే బాపు. సాగిపోవుటే బ్రతుకు ఆగిపోవుటే చావు, సాగిపోదలచిన ఆగరాది చెటెప్పుడు, ఆగిపోయిన ముందు సాగనే లేవెప్పుడు, వేచియుండిన పోను నోచుకోనే లేవు, తొలగి తోవవడిచ్చు తోసుకొని పోవలయు, బ్రతుకు పోరాటము పడకు ఆరాటము, బ్రతకదలసిన పోరు సుతారము తప్పదు, చూపదలసిన జోరు రేపనుట ఒప్పదు. బావుంది మిత్రమా. నాది ఏదో పలుకుబడుల భాష, మీది బడి పలుకుల భాష. అది ఓ సామాన్యుడి కోసం రాసిన, ఓ సామాన్యుడిగా రాసిన. మనిద్దరం రాసింది సామాన్యుడి కోసమే అయినా నువ్వు సామాన్యుడి భాషలో రాశా, నేను వాడైన భాషలో రాశా. అందుకే నువ్వు అఖిలాంధ్ర కవి అయ్యావు. మొత్తానికి ఇద్దరు మహాకవుల కవితలు వినే భాగ్యం నాకు దక్కింది. రఘువీర్ బాపు, మన వరంగల్ వాళ్లకు అతిథి మర్యాదలు తెలియవు అనుకుంటారు. ఇగో ఇవి తీసుకొని పోయి ఆ ఏర్పాట్లే చూడు. సరే బాబు, నేను పోయి ఆ ఏర్పాట్లే చూస్తాను. మీరు బేఫిక్రా ఉండండి, పోయేస్తా. శ్రీశ్రీ ఈయన ఉండు, ఇట్లా పోయి అట్లొస్తా. సరే. కాకా, మీకు మళ్ళీ ఏదో జైలు ప్రాప్తి ఉన్నట్టుంది. ఏ కానీ ఏదైతే గదైతుంది. నమస్కారం సార్. తమరి కోసం పొద్దున్న నుంచి 2-3 సార్లు ఇంటికి వచ్చిపోయినాం సార్. మీరు లేకపోయేసరికి ఊరంతా గాలించినాం సార్. ఎందుకు నా కోసం గంతగన గాలించినావు? నేనేమన్నా దొంగతనం చేసినా అయింది? శాస్త్రి, వీళ్ళని చూస్తుంటే వీళ్ళు నన్ను తీసుకుపోయి లోపటేసినట్టే ఉండరు. సార్ గట్లా అంటారేం సార్? నేను మీ అభిమానిని. కలెక్టర్ సార్ తీసుకురమ్మంటేనే నేను వచ్చినా సార్. వేరే ఏదైనా సమస్య ఉంటే నేను వచ్చి మీకు చెప్తా కదా సార్. గంతే, నన్ను నమ్మండి సార్ దయచేసి. చూసినవా, గా గంతలోనేదో మతలబు ఉంటుంది శాస్త్రి. సరే, జైల్లో ఏమన్నా మనకు కొత్తనా? ఏదైతే కదైతే పా. శాస్త్రి, ఒకసారి చిన్నమ్మని పిలు. ఆఖరి సూపులన్నా చూసుకొని సంతోషపడుతుంది. పిలు. చిన్నమ్మా. మళ్ళేమైంది? యాడీ తీసుకుపోతురు? అది అమ్మా, కొంట్లో అసలే బాగాలేదు. యాడీ తీసుకుపోతురు? అది కాదమ్మా, నేను హన్మకొండ తహసీల్దార్ని. మీరేం భయపడకండి అమ్మా. మళ్ళా సార్ని వెంటనే తీసుకొచ్చి దించుతామ్మా. నేను సార్కి పెద్ద అభిమానిని. సార్కి ఏమైనా అయితే నేను చూసుకుంటా కదమ్మా. సార్ని చూసి ఇప్పుడిప్పుడే నేను కూడా కవిత్వం రాస్తున్నా. సరే పాపా, ఇగో గీ తహసీల్దారు మనోడే, మంచోడే. జర బాగా చూడు, గీ సర్కారు వాళ్ళను నమ్ముతందుకు లేదు. అగో గా జీబ్ నెంబర్ కూడా రాసి పెట్టుకో, సరేనా? తర్వాత నాకేమన్నా అయితే కారు అయి నువ్వే చేయాలి, అర్థమైందా? సరే బాబాయ్. సార్ నేను ఎక్కడ కూర్చోవాలా? ఏమయ్యా వెనక కూర్చోమంటున్నావు ఏంది? నేను వెనక కూర్చుంటే కాలేజ్ ఏమో చేసి ఉండి పట్టుకపోతున్నా అనుకుంటారు అందరూ. నువ్వు కూర్చుంటే ఏం కాదు, వెనక కూర్చోపో. నమస్కారం సార్. నమస్తే. రండి. నమస్కారం సార్. అవర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు సాబ్ మీతో మాట్లాడతారంట. అది కాస్త చూడమ్మా, వెళ్ళి ఫోన్ కనెక్ట్ చేయించండి. అలాగే సార్. సార్, సార్, ప్రధానమంత్రి గారు లైన్లో ఉన్నారు సార్. వెళ్ళండి సార్. హలో కాళన్నా, బాగున్నావే? బాగున్నారా? ఏంది గిట్లా జరూరుగా పిలిపించినావు? ఏంది సంగతి? ఒక మాట అడగమంటావా? నీకు నచ్చకపోతే ఊకో, అంతేగాని నాతోటి గొడవ పెట్టుకోవద్దు. నా సంగతి తెలిసి కూడా నువ్వు గిట్లా అడిగితే ఎట్లారా?
ముందుగాల సంగతి చెప్పు. నచ్చితే మెచ్చుకుంటా, నచ్చకపోతే తిట్టుకుంటా. జాగ్రత్తగా విను. నీకు పద్మ విభూషణ్ ఇవ్వాలని నిర్ణయించినాము. అనౌన్స్మెంట్ చేసే ముందు నిన్నొక మాట అడిగితే బాగుంటుందని ఫోన్ చేస్తున్నాను. ఒకవేళ మేము అనౌన్స్ చేసినాక నువ్వు వద్దు పొమ్మంటే ప్రధానమంత్రిగా నా ఇజ్జత్ పోతుంది. అందుకే అడుగుతున్నా. అవునరా, నువ్వు ప్రధానమంత్రి అడుగుతున్నావా, పివి నరసింహారావు అడుగుతున్నావా? రెండు నేనే కదా. గట్టెట్లయితుంది చూడు. పివి అంటే నా చిన్నప్పటి దోస్తు. ప్రధానమంత్రి ఆడవడం నాకు తెలియదు. ప్రధానమంత్రిగా నిర్ణయించిన నీ దోస్తు లెక్క అడుగుతున్నా. తీసుకోకాలన్నా తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఎవరికీ దక్కని పద్మవిభూషణ్ నీకే దక్కుతుంది. ఇంత పండితుడివి, నీకు కాక ఇంకెవరికిచ్చేది? నా చేతిలో ఉన్నది కాబట్టి నిన్ను బతిమలాడుతున్నా. కాళన్నా తీసుకో. అరే పివి, నేను కవినే కాదని, నా కవిత్వంలో ఛందస్సు లేదని, సమాసాలు లేవని, సందులు లేవని అంటుంటారు కదరా. మరి నేనెట్లా అర్హున్నైతా? ఎవడో కుక్కమూతి పిందెలా అంటోడు అంటే నువ్వు కాకపోతావా ఏంది? నీకిష్టమేనా? అరే పివి, నువ్వు నా బాల్యమిత్రునివి, నా శ్రేయోభిలాషివి. నువ్వు చెప్తే కాదంటనా చెప్పు. నా కోసం కాకపోయినా నీ తృప్తి కోసం తీసుకుంటారా. ఇప్పుడు మనసుకు తృప్తిగా ఉంది. వచ్చేటప్పుడు వదినమ్మను కూడా తీసుకురా. ఇగో మళ్ళీ ఇదేం రోజువా, నేనే ఎవరింట్లో నాకు తెలియదు. మళ్ళీ గామని తీసుకొచ్చి ఏడుంచాలని చెప్పు. కాళన్నా, నువ్వు భారత ప్రభుత్వ అతిథిగా వస్తున్నావు. గవన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం ఫికర్ చెయ్యకు. గాలి మోటార్ టికెట్లు పంపిస్తాను. మా ఇంట్లోనే ఉండాలి. సరేరా, వస్తా ఉంటా. ఇన్ని రోజులు చాలా సహాయం చేసినావు. ఇక్కడ పెట్టేద్దాం. చూసినావా మావోని వైభోగం? అడుగు తీసి అడుగేస్తే హిట్లరు, పిట్లరు, బట్లరు. ఎంత వైభోగమో. అన్నకేంది మహారాజా జాతకం. దేశాన్ని వెళ్ళేటోడైండు. అయినా మీకన్నా ఎక్కువ సంతోషపడేటోళ్ళెవరు? నాకంటే కాదు, మనకంటే ఎక్కువ సంతోషపడతారు. అవును. माई साहब का दोस्त हूं बचपन का. నువ్వు కూడా జైలు ఉన్నట్టు ఉన్నావురా. అరే అడుగు తీసి అడిగేస్తే చాలు సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. దీనికంటే జైలు నయం కదరా. అట్లానే ఉంటది మరి ఇక్కడ. అవును గాని మనం చిన్నప్పుడు మడికొండలో చదువుకున్నప్పుడు అనుకున్నావారా నువ్వు ఈ దేశానికి పెద్ద ప్రధానమంత్రి అవుతావని, రేపు పొద్దున నాకు పద్మవిభూషణ్ ఇస్తానని అనుకున్నావా నువ్వు? ఎవ్వరు అనుకోరు కదా. ఎన్ని రోజుల తర్వాత జరిగేది ఎవరికి ఎలా తెలుస్తుంది? అంతా భగవంతుని లీల. యాదకుందా నీకు? సరే సరే. ఏదేమైనా వైభోగమే వైభోగం రానిది. ఏం వైభోగం? ఎప్పటికి ఉండేదా ఇది? ఎల్లకాలం ఉండే వైభోగం కాదిది. మామా, ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగుండ్రి. మీరు కూడా అత్త. మొహమాటాన్ని నా దగ్గరికి రానియనమ్మా. Good morning to the awardees, their families, and other esteemed guests who have travelled across the length and breadth of the nation to attend this monumental moment. We bid you welcome. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శుభ స్వాగతం సార్. We now move to the Padma Awards for the year 1992, awarded by the Honorable President of India.
starting with the prestigious Padma Vibhushan, India's second highest civilian award, next only to the Bharat Ratna. We honor Sri Kaloji Narayan Rao Garu for his exceptional and distinguished services in the field of Telugu literature and society of Andhra Pradesh. రాష్ట్రపతి గారి నుండి పురస్కారం స్వీకరించండి. ఈ అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించడానికి భారతదేశం నలుమూలల నుండి విచ్చేసిన అతిరథ మహారథులైన అతిథులకు స్వాగతం. భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో ఈరోజు తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో బడుగు జీవుల పక్షాన నిలబడి వారి వెతలను కవిత్వంగా మలిచిన శ్రీ కాళోజీ నారాయణరావు గారిని మన భారత రాష్ట్రపతి సన్మానిస్తున్నారు. ఈనాటి కాళోజీ గారి పౌర సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓరుగల్లు ప్రజలందరికీ సాదరపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. కాళోజీ నారాయణరావు గారు వారికి పద్మవిభూషణ్ రావడం ఎంతో ముదావహం. వారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. కాళోజీ గారి గురించి చెప్పాలంటే అది మాలాంటి వారికి నిజంగా ఒక సాహసమే. వారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం అంటే నిజంగా ఆ అవార్డుకే ఒక గౌరవం. మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినటువంటి పండితులు, మహాకవులు ఎందరో ఉన్నారు. వారందరిలోకి కాళోజీ గారిది ఒక ప్రత్యేకమైన బాణి. ఆయన కవిత్వాన్ని కవిత్వం కొరకు రాయలేదు, బాధితుల పక్షాన నిలబడి ప్రశ్నించడానికి కవిత్వాన్ని వాడుకున్నారు. మన భారత ప్రధాని అపర చాణక్యులు కాళోజీ గారికి అత్యంత సన్నిహిత మిత్రులు, వదాన్యులు శ్రీ పివి నరసింహారావు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్, బాగున్నారా? కూర్చోండి సార్. భారత ప్రభుత్వం ప్రకటించే రెండవ అత్యున్నత పౌర పురస్కారం, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్. ఆ ఘనమైన అవార్డును అందుకున్న మొట్టమొదటి తెలుగు సాహిత్యవేత్త మన కాళోజీ నారాయణరావు. 14 భాషలను కరతలామలకం చేసిన మహాపండితుడు, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఈ పౌర సన్మానం జరగడం, ఈ సన్మాన వేడుకను కల్లారా చూడడం మనందరి జన్మజన్మల సుకృతం.
ఇది ఒక పండితుడు మరొక పండితుణ్ణి సన్మానిస్తున్న ఒక అపూర్వ ఘట్టం. గౌరవనీయులు పివి నరసింహారావు గారిని ఈ సందర్భంగా వారి యొక్క సందేశం అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు నా జీవితంలో అద్భుతమైన రోజు. నా బాల్యమిత్రుడు, ఒక కవిత్వ ధార, ఒక ఉదయించిన అభ్యుదయ శక్తి. చెప్పిందే చేసేవాడు, చేసిందే చెప్పేవాడు. కాళోజీ నారాయణరావు. అతని కవిత్వంలోని నిర్భీతి, నిష్కలంక చరిత్ర, నిజాయితీ, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, తన రాజకీయ మిత్రుల నుండి ఏమీ ఆశించకపోవడం వల్లనే ఈ అవార్డు వచ్చింది. నేను స్నేహితుణ్ణి కావడం కేవలం యాదృచ్ఛికం, ఈ నేల చేసుకున్న పుణ్యం. అతనిని ఇంత ఘనంగా మన పురజనులు సన్మానించుకోవడం ముదావహం. ఈ సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కాళోజీ గారిని అభినందించడానికి విచ్చేసిన శ్రీ నాగిళ్ల రామశాస్త్రి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. సభకు నమస్కారం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారికి ఈవేళ పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా జరుగుతున్న సన్మాన సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాళోజీ గారికి పురస్కారం సందర్భంగా అభినందించడానికి సభకు విచ్చేసిన వారి చిన్నప్పటి సహచరుడు శ్రీ విద్యార్థి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు చాలా గొప్ప దినం, చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు. తెలుగువారిలో ఇంతవరకు ఏ సాహితీవేత్తకు రానటువంటి గొప్ప పురస్కారం. శ్రీ పొట్లపల్లి గారు విచ్చేశారు. వారిని సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాము. ఆయన కవిత్వంతోనే నా మాటలు ప్రారంభిస్తున్నాను. ఒకడు కుతికెల దాకా మెక్కినోడు, మరొకడు మింగ మెతుకులేనోడు. ఇద్దరికి గొంతు పెగలదు, ఇద్దరికి ఊపిరాడదు. ఇద్దరి అవస్థకు ఒకే కారణం, తినలేక తినలేక. ప్రజల గొడవనే నా గొడవగా మలుచుకున్నటువంటి ఒక వైతాళికుడు కాళోజీ. ఆయనకు అభినందనలు. ఈరోజు ఇంత పెద్ద సభ, మా తమ్ముడికి పురస్కారం జరగడం సంతోషంగా ఉంది. అరే పీవీ, కల్ కా లడ్కా ఆజ్ పద్మ విభూషణ్ బన్ గయా. నిన్నటి పోరడు ఇవాళ పద్మ విభూషణ్ అయిండు, ప్రజాకవే అయిండు. నాకు నేనే అయినంత సంబరం. చిన్నప్పటి నుంచి ఈ చేతులతోటి పెంచిన, చెప్పడానికి మాటలు రావడం లేదు. వాడికి నా ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇంకా ఇంకా బాగా పేరు రావాలని నేను ఆశిస్తున్నాను. శ్రీ కాళోజీ నారాయణరావు గారు ఈనాటి పౌర సన్మానానికి తమ యొక్క స్పందనను ఇప్పుడు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీ వాన్నైన నాకు పద్మవిభూషణ్ అవార్డు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. దీనివల్ల ప్రత్యేకంగా నాకు ఒరిగింది ఏమి లేదు. ఎంతోమందికి ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి, అందులో భాగంగా నాకు ఈ అవార్డు వచ్చింది. కాకపోతే ఇంతకు ముందు చాలా సామాన్య ప్రజల్లో సామాన్యంగా ఉండేవాడిని. ఈ అవార్డు వచ్చిన తర్వాత ఈ సామాన్య ప్రజల నుంచి కొద్దిగా దూరం పోతున్న భావన నాలో బాగా పెరిగింది. ఎందుకంటే ఈ అవార్డు రావడంతో సన్మానాలు, సత్కారాలు ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. ఇవన్నీ నన్ను నా ఆశయాల నుంచి దూరం చేస్తాయనే భావన కలుగుతుంది. ఈ అవార్డు రావడం వల్ల బాధ్యత పెరిగింది. ఏంటంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పుడు నా కవిత్వంలో ఛందస్సు లేదు, సందులు లేవు, సమాసాలు లేవు, అలంకారాలు లేవని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు 7 నెలల వయసున్నప్పుడు మా అమ్మ నన్ను మా అన్నకు అప్పగించింది. అప్పటి నుంచి నేను మా అన్న భుజాల మీదనే ఉన్నాను. ఇప్పటికీ 70 సంవత్సరాలుగా సాగుతున్న నా జీవితం ఇప్పటికి కూడా మా అన్న భుజం ఎక్కి ఇంకా దిగలేదు. నాకు తల్లి, తండ్రి,
దైవం అన్నీ మా అన్నే. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ గురువుగారు నాకు తాడు బొగరం లేదు, నాకే దిక్కు లేదు. నేను పెళ్లి చేసుకొని ఆమెను ఎట్లా పోషిస్తాను అంటే మా అన్న, ఒరే నేనున్నాను, నేను పోషిస్తాను, నేను చూసుకుంటాను, నీ పిల్లలు కూడా నేనే చూసుకుంటానని ఎంతో సపోర్ట్ చేసి నాకు మా గురువుగారి కోడలు నాకిచ్చి పెళ్లి చేయించిండ్రు. నేను ఈ స్థానంలో ఉండడానికి కారణం మా బాపు, అంటే మా అన్నయ్య. ఏ రోజైతే మా ఆవిడ మా ఇంటికి వచ్చిందో ఆమెకు అన్ని కష్టాలే. ఇంతసేపు మాట్లాడిండు కానీ నా గురించి మాట్లాడతలేడు అని గుర్రుగా చూస్తున్నాడు వీడు. అదే పివి నరసింహారావు. నీ దగ్గరికే వస్తున్నా నా బాల్యమిత్రుడు వీడు. ఇద్దరం కలిసి చాలా అల్లరి చేసేవాళ్ళం. మా ఊరి నీళ్ళకే మహత్యం ఉందో తెలియదు కానీ వాడు చాలా స్థాయికి ఎదిగాడు. ఇంట్లో కూర్చున్న వాడిని తీసుకెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిని చేసిండ్రు. ఈ భూప్రపంచంలో వాణ్ణి రారా పోరా అని పిలిచే వాళ్ళలో నేనొక్కడిని. ఈ అవార్డు నాకు మీరిచ్చినా ప్రభుత్వం ఇచ్చినా దీన్ని ప్రజలకే అంకితం చేస్తున్నాను. మీ అందరికీ ఈ సభ ఏర్పాటు చేసిన వారికి, అమృతలత గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ప్రశ్నించడం, ధిక్కరించడం, చైతన్యపరచడం, మేలుకొల్పడం, ఇది కాళోజీ యొక్క కవిత్వానికి ఉన్నటువంటి ఉద్దేశ్యం. ఆయన కవిత్వం వజ్రాయుధంలాగా పనిచేసింది. అటువంటి గొప్ప వ్యక్తికి ఆ రాణి రుద్రమదేవి ఆశీర్వచన బలం, మన భద్రకాళి అమ్మవారి అనుగ్రహం. ఈ సందర్భంగా ఈనాటి సభకు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. మిత్రమండలి మిత్రులంతా వచ్చినట్టేనా? కరీంనగర్ నుంచి అందరు వచ్చిండ్రు, చాలా సంతోషం. సరే, ఇంత దూరం మీరు వచ్చినందుకు మనం అందరం కలిసి మన కవితలతో మిత్రమండలి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఏమ్రా, అరే పొట్లపల్లి, నువ్వేదో కవిత రాసినట్టు కదా, మరి అందరు వచ్చిండ్రు, వినిపిస్తావా? వినిపిస్తా. కూరగాయలామ శీర్షిక కవిత ఇది. దినమంతా జనారణ్యంలో సంచరించే కూరలవ్వా, తీరొక్క తీరు పిలుపుల కూరల పేరైన ఓ కూరలమ్మి, ఇప్పుడు మనం మనుషులమైనాంరా, మనుషులం కాలే. మనుషులం ఎట్లయినాం? ఆన్ని వకీలను పిలవాలి, ఈయన్ని డాక్టర్ని పిలవాలి, ఇంకోని టీచర్. ఎవరైనా మనిషి ఉన్నారా? దుకాణంలోకి వెళ్ళి కిరాణం సామానం తెచ్చిన సార్, ఎవరైనా దించండి సార్. ఇప్పుడే మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాము, ఆడు మనుషులను పిలవమంటున్నాడు. మేమంతా మనుషులం కదారా? మేము మనుషులక కనపడతలేదా నీకు? అయ్యో, గంత మాట అంటారేంటి సారు? నేనన్నది ఎవరన్నా సాయం పట్టేటోళ్ళు ఉన్నారా అని అడిగినా. నువ్వేనయమా కనీసం మనలో ఒక మనుషులను నిరూపించినావు. చూసినవారా, మనం ఇప్పుడే మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం. మనిషిని మనిషి అని పిలిచి ఒక మనిషి వచ్చి మన కళ్ళు తెరిపించిండు. గా రిక్షా మనిషికి మనుషుల హోదాలతోటి సంబంధం లేదు.
కాలోజీ కానీ పొట్లపల్లి కానీ దేవేందర్ కానీ అందరూ ఒకటే, నా దృష్టిలో కూడా గంతే. అరే ఎంత గొప్ప మాట చెప్పినావయ్యా, రిక్షావనివైనా ఎంత గొప్ప మాట చెప్పినావు. సార్ మీరు అంతీడ కూర్చొని ఏం చేస్తారు? ఏం లేదు శంకర్, కవితలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. సార్ చెప్పు శంకర్, అనుమానం ఎందుకు చెప్పు. నువ్వు కూడా సమాజాన్ని ఉద్ధరించడానికి ఏమైనా రాసినావా అయింది? అవు సార్, చదవచ్చా? అరే ఎందుకు చదవరాదు, బేఫికర్ చదువు. అదే మన నేల పవర్ రా, ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ కవిత్వం వచ్చు. కొట్టండి ఆ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి మనిషిని. సార్ చెప్పు. నా పెళ్ళం, నా మామ, మా అత్త, మా బామ్మార్ది గురించి నాకు తోచింది చదువుతా సార్. కానీ సార్ నా పేరు ఓంకారం, నా పెళ్ళం అంటే నాకు మస్తు మమకారం, మా మామకు నేనంటే ఎటకారం, మా అత్తేమో మండేటి సూర్యకారం, మా బామ్మార్దికి నేనంటే ఎటకారం. పెద్దలు మీ అందరికి నమస్కారం. బాగుంది. నీకు రాయడం కూడా వచ్చా? ఏదో సార్, కౌల ఇళ్లకు సామాన్ తీసుకుపోయినప్పుడు అప్పుడు ఇన్నటోని. ఇయ్యాల మీరు నన్ను కౌలించుకునేసరికి ధైర్యం వచ్చి చదివినా, ఏమనుకోకండి సార్. అరే అందులో అనుకునేది ఏముందిరా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప పాఠం చెప్పినవే రిక్షా ఆయన, మనందరి కళ్ళు తెరిపించిండు. అవునా కాదా? అవును. నమస్తే కాళన్న. నమస్తే. అన్నా కృష్ణాబాయ్ వైజాగ్ అని చెప్పిన కదా, ఆవిడే సదాశివ. కూర్చో అమ్మా. ఇప్పుడు నేను ఒక గొప్ప వ్యక్తిని మీ అందరికి పరిచయం చేయబోతున్నా. కృష్ణాబాయి గారు అని వైజాగ్ లో ఉంటారు. నేను ఎప్పుడు వైజాగ్ పోయినా వీళ్ళింటినే ఉంటా, వీళ్ళింటినే తింటా, వీళ్ళింటినే పంట. అవునా కాదా? అవునన్నా. ఎమర్జెన్సీ టైంలో చెదలవాడ శ్రీనివాసరావుని వీళ్ళ అల్లుడిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళింటికి ఎవరన్నా ఫోన్ చేయాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా చుట్టుపక్కల కూడా ఎవరు మాట్లాడేటోళ్ళు కాదు. అటువంటి టైంలో నేను పోయి చాలాసార్లు వీళ్ళకి ధైర్యం చెప్పిన. కాలోజీ చిన్నన్నది అపురూపమైన వ్యక్తిత్వం. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎవరిని కించపరిచే స్వభావం కాదు. మేం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న రోజుల్లో ఎంతో ధైర్యం చెప్పేవారు. అసలు ఆయనకు మాకు ఏం సంబంధం? ఆయనది ఎక్కడో వరంగల్, మాది విశాఖపట్నం. అన్యాయాన్ని ఎదిరించడం అనే మా గొప్ప సిద్ధాంతాలు ఒక్కటైనందుకు ఆయన మా పట్ల ప్రేమ పెంచుకున్నారు. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. నమస్కారం. మీ మిత్రమండలి సమావేశానికి ఆటంకం కలిగిస్తే మన్నించండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. మానవుల కలేజ కాళోజీ, మానవతా జెండా కాళోజీ. ఏందమ్మో గిసోంటి పొగడతలేంది, ఇసోంటి నాకు నచ్చాయి. సరే గాని ప్రయాణం బాగా జరిగిందా? ఈరోజు మిత్రమండలి సమావేశానికి విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం అప్పుడప్పుడు ఇట్లా కలుసుకుంటుంటాం, చేసుకుంటుంటాం, బాగానే ఉంటుంది. మీకు దోసింది రాస్తారు, నేను వినగలిగింది వింటా, చెప్పగలిగింది చెప్తా. కానీ దీంట్లో మనం రాసే దాంట్లో సమాజానికి ఉపయోగపడేది ఉంటే నేను ఎక్కువ సంతోషపడతా. నా దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం నాకు నచ్చింది రాయండి. మీకు నచ్చింది మీరు రాసుకోండి, అది నాకు వినిపించకండి. ఏం చేసినా, ఏం రాసినా, ఏం తీసినా, ఏం చూసినా మనకు కావాల్సింది ఏంటంటే, నాకు కావాల్సింది నేను చెప్పేది, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం.
Cigarette smoking and consumption of alcohol are injurious to health. సునీత, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పిలుపు వచ్చింది. నేను ఉద్యమంలోకి వెళ్ళిపోతున్నా. మనం బహిరంగంగా కలుసుకున్నాడు అస్సలే కుదరదు. నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అందుకే నువ్వు ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మరి నువ్వేమంటావు? ఏందో జీవి, మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. మా అమ్మ బాబులను వదులుకోలేను. నువ్వు లేని జీవితం ఊహించుకోలేను. అసలు ఆ దేవుడు నాకే ఎందుకు ఇట్లా ఎత్తుండో నాకేం అర్థమైతలేదు. సునీత, నువ్వు ఇట్లా బేలాగా మాట్లాడితే నేనేం చేయలేను. నువ్వైనా నేనైనా ఉద్యమం కోసమే పనిచేస్తున్నాం కదా. నువ్వు ఉద్యమం పట్ల సానుభూతి చూపించినందుకే కదా నాకు నీ పట్ల అభిమానం పెరిగింది. ఒకవేళ నేను ఉద్యమం వదులుకోవాలనుకుంటే నేను నిన్నే వదులుకుంటా. అంతేగాని ఉద్యమాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఉద్యమం నా ఊపిరి, నువ్వు నా హృదయ స్పందన. మరెట్లా జీవి, నేనేం చేయాలి? సునీత, నేను నీకు కావాలనుకుంటే నువ్వు నా దారికి అడ్డురాకు. నా దారిలో కలిసి నడువు. ఇకపై నీ ఇష్టం సునీత. ఆ తర్వాత నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే మీ కుటుంబం ఎంత గొప్పదో, మీ నాయన ఎంత గొప్పోడో నాకన్నా నీకే బాగా తెలుసు. ఒకసారి ఆలోచించుకో. అవును గాని సునీత, నువ్వేం సంకోచించకు. నేను నీకు కావాలనుకుంటే వచ్చే ఆదివారం ఇక్కడనే కలుద్దాం. నువ్వు రాకపోతే నువ్వు ఎప్పటికీ రావని అర్థం చేసుకుంటా. కానీ ఉద్యమాన్ని మాత్రం అస్సలు వదిలా. ఏమమ్మా? ఏంది సారు? అదేం లేదమ్మా, చూస్తున్నా. ఏందయ్యా గంతగనం ఏరుకుంటాను? ఇక జాల్తీ ఇటీ. అగో మొత్తం అన్నీ ఏరుకుంటావా? ఇక చాలగో ఇచ్చేయి. ఇగో ఇది తీసుకో అమ్మా. ఇగో పట్టమ్మా. సారు మాకేమైనా పైసలు ఇస్తారా? మా దగ్గర పైసలు ఎక్కడున్నాయమ్మా? కవులం, కవిత్వాలు రాస్తాము. అక్షర లక్షలు తప్ప పైసలు ఎక్కడుంటాయమ్మా మా దగ్గర? అట్లనా? ఏంది సారు, మా గురించి కూడా మీరు పద్యాలు రాస్తారా? మీ గురించి రాసిన కవితే అమ్మా ఇది. కాళోజీ గారికి చూపెడితే వాళ్ళకి ఇచ్చినవా, ఎవరి గురించి రాసినవో అన్నాడు. ఇది మీకు వినిపించమని చెప్పిండు. అందుకే ఇక్కడ దాకా వచ్చిందమ్మా. మా గురించి కూడా ఆలోచించేటోళ్ళు ఉంటారా? అవునమ్మా, తప్పకుండా ఆలోచిస్తారు మీ గురించి. సునీత, మొత్తానికి మన ప్రేమ ఫలించి ఇద్దరం ఒకటి కాగలిగాం. ఇద్దరం ఉద్యమంలోనే ఉన్నాం. మన జీవితాలకు ఇంకేం కావాలి చెప్పు? మన జీవితాలు సార్థకమైనట్టే. కాళరాత్రిని కాలదన్ని వెలుగుపూల వెలుతురులో, కాళరాత్రిని కాలదన్ని వెలుగుపూల వెలుతురులో, రాతిరంతా రోతలోన బతుకు నీడిచే పేద గుండెల రుధిరధారలు, బడుగు జీవుల జలపాతపు కోరులన్నీ విషాదస్వర తుషార బిందువులై, స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తే అది అలుగై ప్రవహిస్తుంది. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తే అది అలుగై ప్రవహిస్తుంది. అలుగునే ఆపాలని చూస్తే ఆనకట్టకే ఎసరొస్తుంది. ప్రతి కష్టం ఓ కవిత చెబితే, రాలుతున్న ప్రతి కన్నీటి చుక్క ఓ కథ చెబుతుంది.
మౌనం ఒక మాట చెబితే మనిషి ఓ గుణపాఠం చెబుతాడు. జీతం అనేక అవమానాలను చెబితే జీవితం అనుభవాలను చెబుతుంది. మా ఇంటెనక ఉన్న ఈ పెద్ద రుబ్బురోలు తరతరాల మా కుటుంబ చరితకు ఆనవాలు. భూమిలోంచి అత్యంత సహజంగా ఓ జీవవృక్షం మొలిచినట్టు నలుచెదరంగా పక్కన పిల్లరోలుతో సలువరాతిపై అందంగా మెరుస్తూ చెక్కిన శిల్పంలా ఉన్న ఈ రోలు తాతల కాలంలో వడ్లు దంచి ఏ పూట కాపూట ఇంటిల్లిపాదికి కడుపు నింపే అమ్మ చనుబాలు. నోరూరించే నిలవ పచ్చళ్లకు పచ్చి చింతకాయ పండు మిరప్పళ్లే కాదు, ఏ రోజుకారోజు వేడివేడి అన్నంలోకి అమ్మ చేతిలో అమృతంలా రూపుదిద్దుకొనే రోటి పచ్చళ్ళు దీని చలవే. సునీత, మొత్తానికి మన ప్రేమ ఫలించింది. ఇద్దరం ఒకటి కాగలిగాం. నీ చల్లని నీడలో, ఈ అడవి తల్లి ఒడిలో, ఈ పల్లె ప్రజల సేవలో గడిచిపోతే చాలు, నాకింకేం వద్దు. ఇప్పుడు పద్మవిభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు గారిని కళాసాగర్ మద్రాసు వారి తరఫున మల్లెమాల గారు సన్మానిస్తారు. ముఖ్యంగా అన్యాయం జరిగిన వారు మరచిపోకుండా ఉండాలని, కసి ఆరిపోకుండా బుసగొట్టుచుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలంటూ చెప్పి కవిత్వానికి పదును పెట్టి అక్షరంలో భాస్వరాన్ని రగిలించి మరి ప్రజల హృదయాలను, ప్రజల వెతలను, కథలను, కన్నీళ్లను ప్రజాభాషలో చెప్పినటువంటి మహానుభావులు, ప్రజాకవిగా మనందరి ప్రేమానురాగాలు పొందినటువంటి వారు, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఏకైక పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అప్పుడెప్పుడో 50 ఏళ్ల కింద రాసిన నా కవితను బాగుందని చెప్పి వీడు ఈ మల్లెమాల నన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిండు. ఈ సందర్భంగా నేను సంతోషపడాలనా బాధపడాలనా నాకు తెలుస్తలేదు. ఎందుకంటే 50 సంవత్సరాల కింద నేను రాసిన కవిత ఇంకా సజీవంగా ఉందంటే దానికి సార్థకం లేనట్టు. అప్పటి పరిస్థితుల ప్రకారం నేను రాసిన అంటే అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పు రాలేదు అంటే అది బాధపడాల్సిన విషయం. నేను సమాజాన్ని కోరుకుంటాను, కానీ అప్పటికి ఇప్పటికీ ఒక్క మార్పు కూడా రాలేదు. దీనికి కారణం ఈ సమాజం. కవి తను రాసిన కవిత్వం చచ్చిపోతేనే అతని కవిత, ఆ కవి జీవితం సార్థకమవుతుంది. ఈ రోజుల్లో చిన్న అవార్డు వచ్చిన వాళ్ళే చాలా గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతుంటారు. నా గురించి రాయడం కంటే సమాజం గురించి రాసి సమాజంలో మార్పు తీసుకొచ్చుంటే నేను ఇంకా సంతోషపడేవాణ్ణి. వాడు మల్లెమాల ఎక్కడో వరంగల్లో ఉంటున్న నన్ను రైలు టికెట్ వేసి ఇక్కడ దాకా పిలిపించిండు. నాకు అవార్డు వచ్చిందని ఇంకొక అవార్డు ఇచ్చిండు. ఈ అవార్డులతో నాకు ఏం ఉపయోగం లేదు, తీసుకుపోయి ఏ గూట్లోనో పెట్టేస్తా, దానివల్ల ఏమీ రాదు. కానీ సమాజం మారాలి. సమాజం మారడం కోసం మీరంతా కృషి చేయాలి. అప్పుడే నా జన్మ సార్థకం. మీరందరూ నన్ను ఇక్కడ పిలిపించినందుకు మీ జన్మ కూడా సార్థకం అవుద్ది. ఎందుకంటే నన్ను పిలవాల్సిన అవసరం లేదు, పిలవకండి, ఎక్కడికి రాను కూడా. మీరు ఎక్కడో మంచి పని చేస్తే నేను వరంగల్లోనే మా ఊర్లోనే ఉండి సంతోషపడతా. అది నాకు కావాల్సింది. సో ఇంత దూరం మీరు నన్ను పిలిపించినందుకు మీ అందరికీ రొంబ థ్యాంక్స్ అప్ప. ఎళ్ళారకు వనక్కం. ఉంటాను. జీవి, నేను ఇక్కడనే ఉంటే ఎక్కువ రోజులు బతుకా. సునీత, ఏడవద్దు. మనం విప్లవకారులం. భయపడద్దు. మృత్యునైనా ఎదిరించి ముద్దాడదాం.
ఈ చిన్న అనారోగ్యానికి భయపడితే ఎట్లా? ఏం కాదు సునీత, మేమంతా లేమా? 2 రోజులలో నర్సంపేట క్యాంప్కి డాక్టర్ వస్తుండు, మందులు ఇస్తాడు, తగ్గిపోతుంది. ధైర్యం తెచ్చుకో. సంవత్సరం అవుతుంది మనం ఇక్కడికి వచ్చి. నేను నీకోసమే వచ్చిన. నాకు నువ్వే ముఖ్యం, తర్వాతనే ఉద్యమం. ఒక్కనాడన్నా కలిసి కాపురం చేసినమా? అన్నం తిన్నామా? కిందుకేనా నీకోసం అన్ని వదిలి వచ్చింది? సునీత, నువ్వు పిచ్చిగా మాట్లాడకు. ఉద్యమం గురించి తెలిసినా నువ్వే గిట్లా మాట్లాడితే ఎట్లా? సామాన్య స్త్రీలకు నీకు ఉన్న తేడా ఏంది? సరే అయితే ఇక్కడే రోగంతో ఇట్లనే వస్తా. అప్పుడు నిన్ను నీ ఉద్యమాన్ని ఆపేటోళ్ళు ఉండరు. నేను నీతో పాటలు పాడాలంటే నా వల్ల కాదు. మన గుండెను బుల్లెట్లు చీల్చినప్పుడు చావాలి కానీ రోగంతో కాదు. నేను కమాండర్తో మాట్లాడతా, సరేనా? నువ్వు ఇక్కడ ఉండలేవు, వెళ్ళిపో. మీ కవిత చదవండి. చదువుతా. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. ఈ చీకటి ఉండదు, సూర్యుడు తప్పక ఉదయిస్తాడు. ఆ వెలుతురు నిలవదు, సూర్యుడు మళ్ళీ అస్తమిస్తాడు. ఇప్పుడు బిల్లా మహేందర్ యువకవి, ఆయన కవిత చదువుతారు. నా శీర్షిక పేరు వస్తువు ఉన్నప్పుడు. వస్తువు ఉన్నప్పుడా? వస్తువు ఉన్నప్పుడా? వస్తువు ఉన్నప్పుడు. కమింగ్ అన్నట్ట. కమింగ్. వస్తువు ఉన్నప్పుడు. వస్తువు ఉన్నప్పుడు పిడికడు మట్టిని తేండి, మొలకెత్తడం నేర్చుకుందాం. వస్తువు ఉన్నప్పుడు దోసిట్లో మల్లెలు తీసుకురండి, పరిమళించడం తెలుసుకుందాం. సమాజాన్ని ప్రేమిస్తే నాయకుడవుతావు, దేశాన్ని ప్రేమిస్తే దేవుడు అవుతావు, యథార్థాన్ని స్వీకరిస్తే మనిషి అవుతావు, మార్పు కొరకు కృషి చేస్తే ఋషివవుతావు. అదిరా కవిత్వం యొక్క ప్రయోజనం. నువ్వు చెప్తుంటే నా మనసులో ఏదో బాధ. ఏమైపోతుంది? ఇవాళ మీరున్నారు, రాసే వాళ్ళు ఎవరు, రేపొద్దున వినేవాళ్ళు ఎవరుంటారు? అసలు అసలు ఈ దేశం ఏమైపోతుందన్న బాధ నాకు. ఈ దేశం ఏమైపోతుందన్న బాధరా. సరే, నేను ఒక్కరిని నేర్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, కానివ్వండి, తర్వాత కానివ్వండి. నవీన్ కానీ కాళోజీ గారు, మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఏమిటంటే, కథ అయినా నవల అయినా కవిత అయినా జీవితంలోంచి రావాలి. మిత్రమండలి గురించి నేను చెప్పేదేముంది గాని, మిత్రమండలి కాక బూదరాజు శేషగిరిరావు, రామేశ్వరరావు గారు, పీజీ లాలే, వీళ్ళ మనసులో పుట్టినటువంటి ఒక రామేశ్వరరావు గారికి మిత్రమండలి మానసపుత్రిక. పులుసుకు చింతపండు తెమ్మను, రాత్రికి మల్లెపూలు తెమ్మను తను, ఇదిగో ఈ నెల జీతమను, అదిగో ఆ కనకాంబరం చీర కట్టుకో, సినిమాకెళ్దామను నేను. తప్ప వేరే మాట్లాడుకుంటేనా? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, గుండెలో కెలుకుతుంది, పరిచయం కోసం ప్రయత్నిద్దామని. కాని ఏది? కాస్త విరామం దొరికిందా? గులాబీ పువ్వుకు తాకబోయే వేళ్లకు మధ్య ముళ్ళలా మౌనం. ఎట్లుంది సునీత? జీవి, అయిపోయింది. నా జీవం పంచభూతాలల్లా కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను మన కమాండర్తో మాట్లాడినా, నిన్ను వెళ్ళడానికి అనుమతి ఇచ్చిండు. రేపే నిన్ను మన పరకాల బస్టాండ్లో దించుతారు. అక్కడి నుంచి హన్మకొండకి వెళ్ళి కాళోజ్ సార్ని కలిసి ఎస్పీ దగ్గర లొంగిపో. మరి నువ్వు జీవి? నీకు ముందే చెప్పిన కదా సునీత, నాకు ఉద్యోగం తప్ప ఎవరు వద్దని. నేను ఉద్యోగం వదులుకొని నీకోసం రాలేను. ఆరోగ్యాన్ని కాపాడుకో. మళ్ళీ నీకు నేను ఎప్పుడు కలవా.
నువ్వు కూడా నన్ను కలవడానికి ట్రై చేయకు. హ్యాపీగా ఉండు. నా బిడ్డ నీకు అప్పగిస్తున్నా. సీదా తీసుకుపోయి ఎస్పీకి అప్పచెప్పు. చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు అప్పచెప్పినావు అనుకో, ఏమవుతుందో నీకు ఎరికే కదా. పోయి జాగ్రత్తగా మాట్లాడు. నాకు తెలుసు కాలన్నా, నేను ఎస్పీ సార్తో మాట్లాడి పెట్టిన, రహస్యంగా అరేంజ్ చేసిన. ఎందుకైనా మంచిదని సునీత లొంగిపోతున్నట్టుగా ఒక వీడియో కూడా తీయించి పెట్టిన. సరేనా? మీరేం వరిగాకండి కాలన్నా, అన్ని విషయాలు నేను చూసుకుంటా. నమస్తే బాపు. నమస్తే. బాగున్నావా? బాగున్నా. బ్యాంకు నుంచి వస్తున్నావా? బ్యాంక్ నుంచే ఇప్పుడే అయిపోయింది, వస్తున్నా. మంచిది. ఏమన్నా రాసినావు ఈ మధ్య? ఒక కొత్త కవిత రాసిన, మనసు భాష అని, కవిత్వం మీదనే. అవునా? సరే చదువు. నువ్వు రాసిందేనా? నేను రాసిందే, చదవమంటారా? చదువు. కవిత్వం మనసు భాష, అది స్పందించే గుండె ఘోష, ఆర్ద్ర హృదయాలకు అది ఏ అసలు శ్వాస. సార్ నమస్కారం. నమస్తే. కూసో. జరుగు, ఇటు జరుగు. ఏమైనా పొట్లపల్లి, బాగున్నావా? బాగున్నా సార్. నువ్వు కూడా ఏమైనా రాసినావా? ఈ మధ్య మీకు పద్మవిభూషణ్ వచ్చింది కదా, దానిపైన రాసిన. నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి, మీరు కూర్చోండి. ఏం దొరా ఇట్లొచ్చినావు? మీకోసమే వచ్చినా సార్, ఇంటికి భోజనానికి పోదామని. అవును కదా, సరే పోదాం. నేను గిల్ ఇంటికి పోయేస్తా, సరేనా? రండి సార్. రండి సార్. రెడీ. అబ్బా, మెల్లగా సార్. అమ్మా, అది మెల్లగా సార్, చూసుకుంటే ఎక్కుండ్రి. చల్. ఏందా నీ దౌర్జన్యము? పని వల్ల మీద నీ ప్రతాపం. మీతో మాట్లాడుతుంటే ఏంది సార్? సార్, మా బాబు పెద్ద దొర. నమస్కారం సార్. పెద్ద దొరా, నమస్తే. కూర్చో. కూర్చోండి. నీ గాడి మస్తుగుంది దొరో. మా తాత ముత్తాతలది సార్. సార్, భోజనానికి రండి. రానైనా పద. రండి సార్, రండి. కూర్చోండి. ఏం దొరవారు మనవాడా? దాదా కూసో. రానా? అన్నం తిన్నావా? వంటలు బాగున్నాయి దొరు. మీరు రోజు ఇట్లనే తింటారా? నేను వచ్చిన వండినరా? అదేం లేదు సార్. బాగుంది దొర భోజనము. అది పోదామా? అయ్యో ఓకే గ్రాండ్ పా, బాయ్. ఏం సంగతి దొరా? మర్యాద కొద్ది ఇంటికి వచ్చి రమ్మన్నావు, మీ గడికి వచ్చినా, మంచి భోజనం పెట్టినావు, తిన్నా, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చెప్పు అసలు సంగతి ఏందో. అంతేనా? పనేం లేదుగా? సరే, జీపిస్తావా, బస్సులో పడిపోవాలనా? గదేంది కాలన్నా, జీపులనే పంపిస్తా గానీ. నువ్వు ఆగు. కాళోజీ గారు,
మీ సహాయం మాకు కావాలి. చూడు, గా గనిలోనే ఏదో మొదలవు ఉంటుంది. నువ్వు పుట్టక ముందుకే జీవితం చూసినోని నేను. నా 70 ఏళ్ళ జీవితంలో ఎన్నడన్నా కాలన్నా బాగున్నావా, తిన్నావా, పన్నవా అని అడిగినవా? ఏకదమ్మున పిలిపించి దావతీస్తే గా మతలబేందో అర్థం చేసుకోవాలి అనుకున్నావా చెప్పు? గదేంది కాలన్నా, మీరంటే భక్తి అభిమానం గంతే. అంటే నీ పుట్టినరోజా నా పుట్టినరోజా? గది కాలన్నా, మీరంటే గొప్పవారు. అందరూ మీ మాట వింటారు. గీ అన్నలతోని భలే చిక్కున్నది కాలన్నా. భూములు అమ్మనిస్తలేరు, కొననిస్తలేరు. జీనా హరాం చేసిరు కాలన్నా. మా అమ్మాయిలిద్దరు పెళ్లిళ్ళకున్నారు. మా పరిస్థితి ఏమో పేరు గొప్ప, ఊరి దిబ్బలెక్కున్నది. ఎవ్వరు చూడు లక్షలు కోట్లు కట్టమడుగుతున్నారు. భూములు అమ్మితేనే ఆడపిల్ల గడప దాటుతుంది. మీరు మీరు ఆ నల్లకి చెప్తే కొంచెం పొలం అమ్ముకోవడానికి వీలైతే. అవును కాళోజీ గారు, ఇప్పుడే చూసినా మీ జులుం అట్లనే ఉంది. నువ్వేం తక్కువనివా? చూడు, నాకు 7 నెలలున్నప్పుడు మా అన్నకి 7 ఏళ్ళుండే. అప్పుడప్ప చెప్పింది. అప్పుడెక్కిన మా అన్న భుజం ఇప్పటిదాకా దిగలే. 70 ఏళ్ళ నుంచి అన్నం పెడుతున్న మా అన్న మాట వినలేదు. ఒక్క పూట అన్నం పెట్టినవి నీ మాట ఎట్లింట అనుకున్నావు? నాకు తెలియక అడుగుతా, గీ బ్రోకర్ పని చేస్తానని చెప్పిన బ్రోకర్ నా కొడుకోవాడు నీకు? పోదామా? నీ పద్ధతులే మారలే. ఇప్పుడే చూసినా, అర్థమైందా? నువ్వేం తక్కువ పనులు చేయలేదు. పావైపా. నమస్తే. మన కాళోజీ గారు వచ్చారు. రాండి, కూర్చోండి సార్. మిత్రమండలి మిత్రులందరికీ నా నమస్కారం. మిత్రమండలిలో చదివిన కవితలన్నీ పుస్తక రూపంలో వచ్చినవి. అంతకుముందు మీటింగ్లో అనేక చర్చలు జరిగినాయి కవితల మీద. మొదట కాళోజీ గారు వారి కవిత్వంతో ప్రారంభిద్దాం. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలికలు ఒకచోట, అలిసిన దేహాలొకచోట, చక్కని చకిలాలొకచోట, గట్టి దవడలింకొకచోట, కళా ప్రదర్శన ఒకచోట, కళారాధకులు ఇంకొక చోట. అరే రాములు, ఇది నేను చదవలసిన కవిత. సరే. ఆమె మనిషిగానే పుడుతుంది, కానీ అంచెలంచెలుగా ఆడదానిగా తయారు చేయబడుతుంది. గొడ్డు చాకిరికి నడుం వంగేలా ప్రత్యేక శిక్షణలు తర్ఫీదు ఇవ్వబడుతుంది. మూస ఆడతనం అన్ని కోణాల నుండి ఔషధంలా నూరిపోసే బడి ఇల్లవుతుంది. పైసలు అన్నిస్తారు, తీసుకో. ఓహో, ఏటో వస్తీవి? మీ దగ్గరికే వచ్చిన సార్. ఏమన్నా పనా? ఊరికేనే కలుద్దామని వచ్చిన. నీకు పనిపాటు లేకపోతే నాకు కూడా ఏం పనిపాటు లేదనుకుంటున్నావా? సరే, నా కోసం వచ్చినట్టున్నావు కదా, గీడి దాకా పోయేదంపా. పోదాం. తీబండి. నాకు ముక్కు మీద కోపం ఉన్నా అది క్షణకాలమే. పోనీ, నాలో వ్యంగ్యం కూడా ఎక్కువే. నాకు నచ్చని విషయాన్ని నేను నిర్మోహమాటంగా ముఖం మీదనే చెప్పేస్తాను. కొందరు బాధపడి తిట్టుకుంటారు, అందుకు నాకేం బాధ లేదు. ఏచి పోదాంపా. ఏంది ఇంటకు పోరా? ఏంది పోయేది? అక్కడ బోర్డు మీద ఏం రాసి పెట్టిందో చూడు. కుక్కలున్నాయి, జాగ్రత్త కదా.
ఆడ మనుషులే లేనట్టు కుక్కలే ఉన్నట్టు ఆడ బోర్డు రాసి పెట్టిర్రు. నేను రా. మీరు భలే చెప్తారు, మనుషులున్నారని బోర్డు పెడతారా ఎవరన్నా? మరి లేకపోతే ఏందిరా, కేవలం కుక్కలే ఉన్నట్టు మనుషులు లేనట్టు బోర్డు పెట్టిండ్రు. నేను పోతా, తీ బండిది. ఏంది సార్ ఇంటి దాకా వచ్చి తిరిగిపోతుర్రు? ఏమయ్యా, కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు రాసి పెట్టినావు, మనుషులు లేనట్టు. సారీ కాలన్నా, తప్పైంది, క్షమించండి. లోపలికి రండి. రండి. సరేపా, పొట్లపల్లి వస్తున్నావా? వస్తున్నా సార్. అరే పట్టుకోరా 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 పకడో 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 పకడో. అరే కామ్రేడ్స్, అన్నా బాలరాజుని పట్టుకొచ్చిర్రా? తీసుకొచ్చినామన్నా. ఇటు తీసుకురాండి. అరే బాలరాజు, ఇక మీద మీ దౌర్జన్యాలు కొనసాగావు. మా రణజీవిని మీ ప్రభుత్వం విడుదల చేయాలి. అప్పుడే నీకు నీ అధికారికి విడుదల. లేకపోతే మాకు ఓపిక నశించిందనుకో, నీకు నీ అధికారికి కపాల మోక్ష ప్రాప్తే. అన్నా, నేను వెనుకబడ్డ జాతివాడినేనన్నా. నా గురించి తెలుసుకోరన్నా. పిల్లం బిడ్డలు ఉన్నవాడినన్నా. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదన్నా. నన్ను వదిలే అన్నా. బాలరాజు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నీకు హైదరాబాద్లో 2వ సెటప్ ఉంది. వైజాగ్ బీచ్ రోడ్లో 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. నీతి వాక్యాలు చెప్పకు, మాకు అన్నీ తెలుసు. మా రణజీవి విడుదల కావాలి. అప్పుడే నీకు నీ అధికారికి విడుదల. అన్నా, ఇక నీ దయ అన్నా. ఏయ్, మరి నీ సంగతి ఏందిరా? నేను ప్రభుత్వ ఉద్యోగినన్నా, నాకేం తెలియదన్నా, నన్ను వదిలేయన్నా. అవన్నీ మాకు తెలియదు. నాకు రణజీవి రావాలి, మీరు ఇక్కడి నుంచి పోవాలి. చల్, వీళ్ళని లోపలేయండి. నడవరి. చిన్నాన్న, 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 ఏంటి చిన్నాన్న, ఎప్పుడు నిద్రేనా? మనం ఎప్పుడు పడుకుంటే అప్పుడే చీకటి, రాత్రి. ఎప్పుడు లేస్తే అప్పుడు వెళ్తురు, పగలు. అయినా నిద్రలోనే కదా మనం ఇతరులకు హాని తలపెట్టనిది, చెయ్యనిది. అది సరే గాని ముందైతే గింత సాయబోయమా నాకు ఇష్టమా? సరే. అమ్మా, అమ్మా, అమ్మా కృష్ణమ్మ, చాయ్. ఓ కృష్ణమ్మ, వస్తున్నా. అబ్బా, ఇదిగోండి చాయ్. అచ్చా. చిన్నాన్న, మీరు చాయ్ చాయ్ అంటుంటే మా వాళ్ళంతా నవ్వుతున్నారు. చాయ్ అన్న పదం మొరటుగా లేదు. ఏమనాలమ్మా మరి? టీ కాఫీ అని నాజుగ్గా అనాలా ఏంది? అయినా టీ కాఫీ అన్న పదాలు బ్రిటిషోని. ఛాయ్ అయినా కనీసం మన ఉత్తర భారత సోదరులనే మాట. బ్రిటిషోని పదాలు వాడడం మీకు బాగా గొప్పనా అయింది? అదేం కాదులే గాని. ఛాయ్ బాగుంది. అది సరే గాని ఇవాళ వంట ఏం చేస్తున్నావమ్మా? అస్సలే కడుపు కరకరలాడుతాంది. ములక్కాయలేసి పప్పుసారి చేస్తావా? నీకు రాకుంటే నాకు చెప్పు, మా వరంగల్ తాలింపు ఘాటు వాసన నీకు చూపిస్తా. చిన్నాన్న గారు, మీరు ఇంత గొప్ప కవులు, కానీ మీకు తిండి మీద ఇంత వ్యామోహం ఏంటి? మిమ్మల్ని వట్టికోట ఆల్వా స్వామి గారి శ్రీమతి ఏమని పిలుస్తుందో తెలుసా? ఏమని పిలుస్తుంది? ఏంది మా చెల్లెమ్మ? వేవిళ్ళన్నయ్య అని. మీ భోజన ప్రియత్వం గురించి ముచ్చట పడుతుంది. అవునమ్మా, మనమా ప్రభుత్వానికి వ్యతిరేకులం. ఎప్పుడు లోపటేస్తారో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. వీణ సవరించడమే సరిపోయింది, ఇంకా వాయించడం ఎప్పుడు? ఇట్లా సమాజాన్ని, ఇంటిని సర్దుకోవడమే సరిపోతుండే. ఇక బాగుపడేది ఎప్పుడు? కడుపు నిండా కమ్మగ తినేది ఎప్పుడు? ఇంట్లో నీ వంటి అన్నపూర్ణమ వండి పెడుతుంటే
నోటికి రుచిగా వడ్డించుకొని తినాలి. జైలు లోపలేసినప్పుడు గాంజినీళ్ళకైనా సిద్ధంగా ఉండాలి. గదే నా సిద్ధాంతం. అతిథివోలే ఉండి అవని విడిచి వెడతాను, పల్లె పట్టణమందు పల్లేరై తిరుగుతాను. నాదే ఉందమ్మా. వాడేమో దళంలోకి పోనంటుండు, వీళ్ళేమో రణజీవి కావాలని ఎమ్మెల్యేని ఆఫీసర్ని కిడ్నాప్ చేసినామంటుండ్రు. మధ్యలో నేనేం చేయాలి చెప్పు? మీరెట్లయినా కానీ రణజీవిని అన్నల దగ్గరికి పొమ్మని చెప్పండి, లేదంటే ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టారు. నా సంగతి తెలుసు కదా. సరే చూస్తా మరి. సరే చూస్తా. ఓకే. ఏందిరా రణజీవి, నువ్వేమో లొంగిపోయి జనజీవన శ్రమంలో కలిసిపోయినావు. మీ వాళ్ళేమో నీకోసం ఒక ఆఫీసర్ని ఒక ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసిండ్రు. నువ్వు మళ్ళా దళంలో కలిస్తేనే అలా నిడిచిపెడతారట. ఈ సమస్యను ఎట్లా చేద్దాంరా? తాత, సునీత బయటకు వచ్చినప్పటి నుంచి నా మనసేం బాగాలేదు. నా మనసులో మనసు లేదు. ఇప్పుడు సమస్య ఏందిరంటే ఆ కిడ్నాప్ అయిన మనుషుల గురించి మాట్లాడుకుందాం. నువ్వు వాడికి పోయినావు అనుకో, అలా నిడిచిపెడతారు. మళ్ళీ ఆ నుంచి వచ్చినావు అనుకో, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తాత, నేను అన్నల తూటాల కంటే పోలీస్ తూటాలకే బలయ్యేటట్టున్నా. నువ్వు ఎక్కువ ఆలోచించకురా, నేను చూసుకుంటా కదా. సునీత కూడా నీకోసం బయట వెయిట్ చేస్తుంది. సునీత కూడా ఇదే విషయం చెప్పమన్నది. అర్థమైందా? నువ్వు పోయి దళంలో కలిసిపో. దళంలో కలిసిపోతే వాళ్ళు నుంచి పెడతారు. వదిలేసినాక నేను మళ్ళీ తీసుకొస్తా. నేనున్నా కదా, సరేనా? సరే తాత. నమస్తే అన్న. నమస్తే అన్న. నేను కాలేజీ తరపున వచ్చిన. కాలేజీ ఒక ప్రతిపాదన పంపిండు. ఎమ్మెల్యే బాలరాజును పంచాయతీరాజ్ ఇంజనీర్ని కిడ్నాప్ చేయడం రాష్ట్రంలో సంచలనమైందన్న. రణజీవిని రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న. ఎమ్మెల్యేని ఇంజనీర్ని వదిలేయండి అన్న. రణజీవిని విడిపించే బాధ్యత నాది, కాలేజీది. మమ్మల్ని నమ్మండి అన్న. గవర్ని మాకు తెలియదు. రణజీవి ఇక్కడ రావాలే, మీ ఎమ్మెల్యేని వదిలిపెట్టాలే. కాలేజీ సార్ అంటే మాకు గౌరవమే, కానీ నువ్వెవరో మాకేం తెలుసాయా? నేను ఇక్కడ రానియడమే గొప్ప. మీ ప్రపోజలే నాకు నచ్చలే. అన్నా, కాలువ సార్ చెప్తేనే లాయర్ వచ్చిండు, దానికి నేనే సాక్ష్యం అన్నా. మీరు ఎమ్మెల్యేని వదిలితేనే మంచిదన్నా. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అన్నా. నా మాట వినన్నా. వదిలేదే లేదు అన్నా. నీకు దండం పెడతా అన్నా, నీ కాలు మొక్కుతా అన్నా. నన్ను వదిలేయన్నా. నేను దగ్గరుండి రణజీవిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తా అన్నా. నిజమన్నా, దయచేసి వదిలేయండి అన్నా. నేను ఒప్పుకోను. మీ పోలీసు వాళ్ళను లాయర్లను నమ్మేదెవరు? మీరు కాలేజ్ సార్ పేరు ఎత్తింది కాబట్టి నేను కాలేజ్ సార్ తో మాట్లాడతా. తర్వాత నిర్ణయం తీసుకుంటా నేను. పోన్రీ. ఎప్పుడు మాట్లాడతారన్నా? అవన్నీ మీకు చెప్పి చేస్తారు. నువ్వు చెప్తే నేను అరేంజ్ చేస్తారన్నా. ఏమన్నా తమాషాలా? నడువురి కంజల్. చాల్. అరే నడువురి. ఏం చూస్తా? నడువురి. చూడు, చూసినావా? కృష్ణన్న, నువ్వు ఒక పని చేయాలి. కాళోజీ గారిని దళ కమాండర్ను కలపాలే. రణజీవిని విడుదల చేస్తారు. నువ్వు ఆ పని చేయాలి.
నీకోసమే ఇక్కడ ఒక మెసేజ్ వదిలి వెళ్తున్నా. గట్లనే అన్న, కాలేజీ గారు చెప్పిన ప్లాన్ ప్రకారమే చేద్దాం. గట్లనే చేద్దాం. రణజీవిని ఖచ్చితంగా విడిపిద్దాం. అట్లనే అన్నా. అన్న నేను చూసుకుంటానే. సరే అట్లనే మరి. సరే అయితే ఉండనా మరి. కమాండర్కి సమాచారం పంపిస్తా. సమాధానం కోసం వేచి చూస్తా. సరేనా? నేను చెప్తాలే కానీ మీరు పోయి కలవండి. మంచిది. ఉంటా మరి. సరే. ఏమయ్యా జర బోరింగ్ కొట్టు. బాగా దూపైతుంది పొద్దుటి నుంచి. కాలన్నా, మనం సమాచారం పంపించినాము. అక్కడి నుంచేం సమాధానం రాలే. ఆ సమాచారం వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చాలా రోజులైంది. మా ఊర్లో అయితే జాతర అవుతుంది. మీరు జాతర చూస్తా అంటే ఈ లోపల సమాచారం వస్తుంది. సరే సరే మంచిది. సమాధానం కోసం ఎదురు చూద్దాం. మంచిది కాలన్నా. మనందరం కలిసి రణజీవిని విడిపించే ప్రయత్నం గట్టిగా చేద్దాం. మీరేం పరేషాన్ కాకండి. అందరం కలిసి గట్టిగా చేద్దాం దీనికైతే. సరే పోదాం కాలన్నా. జాతరనా? నాకు కూడా ఇష్టమే. పోదాంపా. సునీత, నువ్వు అధైర్యపడకు. రణజీవిని సురక్షితంగా చూసుకునే పూచి నాది. నేను అన్ని అరేంజ్మెంట్లు చేసిన. నేను కూడా ఉద్యమ సానుభూతి పరుణ్ణే. ప్రభుత్వానికి కోర్టును కాను. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డం వేస్తా. రణజీవికి ఇచ్చిన మాటను తప్పను. కాలోజీ నమ్మకాన్ని వమ్ము చేయను సునీత. సరే అన్నా. నువ్వు అధైర్యపడకు. ఓకే అన్నా. డాక్టర్ విఎస్ రెడ్డి నాకు బాగా కావలసినోడు. మేమిద్దరం ఒకసారి మా కామ్రేడ్ అంత్యక్రియలకు పోతున్నప్పుడు తాత గింత రాత్రి గీచల్లా మీరెందుకు వస్తా అంటున్నారు? చూడు, చచ్చిపోయినోడు నా దోస్తు. నాకు బాగా కావాల్సినోడు. ప్రజల కష్టాన్ని తన కష్టాలుగా భావించినోడు. నాకు ఇజాలు లేవు, నిజాలు మాత్రమే ఉన్నాయి. మానవత్వమే నా ఇజం, హ్యూమనిజం. ప్రజలు తీవ్ర నిర్బంధంలో ఉన్నప్పుడు, ప్రజల ఆకాంక్షలను పట్టించుకున్నప్పుడే ఆ పరిస్థితుల నుంచే ఒక నాయకుడు ఉద్భవిస్తాడు. ప్రజల కోసం పోరాడతాడు. అతడే ప్రజలకు దేవునితోటి సమానం. అవును తాత. నీకు తెలుసారా, మన యాదగిరిగుట్ట నరసింహస్వామి మన దేవుడు. ప్రహ్లాదుని రూపంలో ఉన్న ప్రజల కష్టాలను పరిష్కరించడానికే నరసింహస్వామి అవతారంలో ప్రజాకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించాడు. మనోడు కూడా ప్రజల కోసమే పోరాడిండు. తాత పోలీసులు చెకింగ్ నడుస్తుంది. కార్లో మీరున్నారని తెలిస్తే తప్పకుండా ఆపుతారు. మీరు కాలేజీలోని వాళ్ళకి చెప్పకండి తాత. అరే,
పోలీసు వాళ్ళు వచ్చి నా పేరేందని అడిగితే మాత్రం నా పేరు కాలోజ్ అని చెప్తా. అబద్ధం అస్సలాడను. గట్ల చెప్తే పోలీసులు మీతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. కార్లో ఉన్న జెండాలు వాళ్ళకి కళ్ళబడతాయి, మన ఇద్దరిని లోపలేస్తారు. కానీ మన రెడ్డి అంత్యక్రియలకు కావాల్సిన సామాగ్రి నా వద్దే ఉంది. చూడు తాత, అబద్ధం ఆడేది నా రక్తంలోనే లేదు. మీరని తెలిస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఇక్కడనే ఈ రోడ్డు మీదనే ధర్నా చేస్తా. నీ లైసెన్స్ ఏదిరా? కాయిదాలేవి. అదిగా తాత, ధర్నాలకు అరెస్ట్లో నేనేం భయపడతలేను. సరే, ఇటువంటి విపత్కర పరిస్థితులల్లా ధర్మరాజు లెక్క వ్యవహరిస్తా. అశ్వత్థామ అతః కుంజరః అని అన్నట్టుగా నేను మౌనంగా ఉంటా. పోలీసు వాళ్ళు నన్ను ప్రశ్నించకుండా నువ్వు చూసుకో. బాధ్యత నీది. చూడు, నన్ను అడిగితే మాత్రం నిజమే చెప్తా, నన్ను అడగకపోతే మౌనంగా ఉంటా. సార్ మీ సీఏ ఎక్కడ? సార్ స్టేషన్లో ఉన్నాడు సార్. ఇప్పుడు ఎందుకు లేవా, తర్వాత మాట్లాడతా. నేను మీ సర్కిల్ సాబ్ డాక్టర్నయ్యా. సరే సార్. మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు. ఇగో నా కార్డు తీసుకో. సరే మరి. ఓకే సార్. ఓకే సార్. మొత్తానికి పోలీసు వాళ్ళను నా దగ్గరికి రాకుండా చూసుకున్నావు. నువ్వు తక్కువని కాదు రెడ్డు. ఊరుకోండి తాత. అమ్మా, మేము వచ్చింది మామ అంత్యక్రియలు పోవడం కోసమే కదా. అక్కడ కూడా ఎందుకు, లేనిపోని సమస్యలు ఇరుక్కునుడు ఎందుకు? చూడు, మనోడు ప్రజల కోసం వాడి ప్రాణాలు అర్పించిండు. చూసి రాకపోతే బాగుండదు పా. ప్రజల కోసం బలైన ఒక వీరుని అంత్యక్రియలకు పోకపోతే ఎట్లా? పోవాలి. రాండ్రి పోదాం. పా రాండ్రి. ఏడమ్మా వీడు? వస్తా అన్నాడు ఇక్కడికి. ఆగో అత్తండు. కానివ్వండి. మీ చట్టాల మీద, మీ ధర్మాల మీద నాకు నమ్మకం లేదు. మీ ఇద్దరి మీద నమ్మకంతో వీడిని అప్పచెప్తున్నా. ఇటీరా, మీరు వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు మాట రావద్దు, మీ చట్టానికి ధర్మానికి కూడా మాట రావద్దు. పండి. సరే కాలన్నా. అబ్బా, ఇగో ఇంటుండ్రా. ఓటేస్తే అన్నలు చేతులు నడుతున్నారేమో కదా. నేను ఓటేసి వచ్చినా. రాన్రి, నా చేతులు నరుకుర్రి. రాన్రి, నా చేతులు నరుకుర్రి. నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన రణజీవి మరణం. నేను మనుషులను నమ్మి మోసపోవడంతో వాడు బలయ్యాడు. అరే నీ చల్లని నీడలో, ఈ అడవి తల్లి ఒడిలో, ఈ పల్లె ప్రజల సేవలో గడిచిపోతే చాలు, నాకింకేం వద్దు.
సలాం. నా ఆరోగ్యం అంతంత మాత్రమే. జీవితాంతము ఒకే ఊపిరితిత్తుతో బతికాను. జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా. చిన్నగా చిన్నగా తీసుకోపో. అరే శాస్త్రి, ఈ వయసులో బొక్కిని తాదుకుతాదిరా. జాగ్రత్త. కుడిగాలు జాగ్రత్త. మామ ఈ మందులు తీసుకో. మామయ్య, అత్తమ్మ, అతిథి నా మరణం తర్వాత నా భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి ఇవ్వమని చెప్పాను. నా జీవితాన్ని ఇంత మనోహరంగా మార్చిన మిత్రులందరికీ వందనం. భౌతికంగా నేను మీ మధ్యలో లేకున్నా ఇక్కడి వీరుల పోరాట పటిమలో, ఈ మట్టి వాసనలలో, ఇక్కడ వీచే పూల సుగంధాలలో, మీ గుండెల్లో కలకాలం నిలిచి ఉంటానని నాకు తెలుసు మిత్రులారా. ఇక సెలవు.